నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాథ్ నరహరిశెట్టి. ఇక డీటెయిల్స్ చూస్తే సచివాలయంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సచివాలయ సిబ్బంది. అనంతరం మంత్రులు పొంగిరెడ్డి, అజారుద్దీన్, కొండా సురేఖలు సీఎం రేవంత్కు పూల బొకేలిచ్చి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దీంతో సచివాలయంలో సందడి వాతావరణం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని ఉయ్యాలవాడ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి చెందిన సెలవేరి నాగమణిపై గ్రామ ఉప సర్పంచ్ పెద్ది నరసింహారావు, మాలాధారణంలో ఉన్న సందీప్, తాళ్లూరి నాగు దాడి చేశారు. నాగమణి ఇంటికి వెళ్లి పక్క మండలంలో మద్యం అమ్ముతున్నామని దూషిస్తూ 3 వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో నాగమణికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా వెంటనే ఈ 3 వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగమణిపై జరిగిన దాడిపై గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి హనుమ, బీసీ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగమణిపై దాడి చేసిన గ్రామ ఉప సర్పంచ్ నరసింహారావు, సందీప్, నాగుపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిలబడి చూస్తాడు, వాళ్ళిద్దరం చేసుకొచ్చిండు. నాగస్వామి నిలబడి చూస్తాడు, అట్నే చూస్తాడు, నిలబడి చూస్తాడు, అట్నే చేసుకొచ్చిండు. వాళ్ళందరూ ఒకసారే వచ్చారు. స్వామి ఒకసారే వచ్చారు, మాలేసుకొని అట్నే కొట్టిండు. వచ్చిండు అసలు నాగస్వామి అట్నే వాళ్ళని తీసుకొని వచ్చిండు. అట్నే నిలబడి చూస్తాడు తప్ప వాళ్ళు కొడుతుంటే మరి ఆగండి, మేము మాట్లాడతాం, మీరు షాప్ వాళ్ళకి మేము మాట్లాడతాం అని కూడా ఒక మాట కూడా అనట్లేదు అసలు. ఆయన అట్నే నిలబడి చూస్తాడు. మరి వాళ్ళందరూ అనుకోనే వచ్చారు. అసలు న్యాయం కావాలి సార్. అసలు నన్ను ఎందుకు కొట్టారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, మా ఇంటికి ఏంటికి వచ్చారు, నాకు న్యాయం ఖచ్చితంగా కావాలి. అసలు నాగస్వామి వచ్చిండు, అట్నే నిలబడి చూస్తాడు. వాళ్ళిద్దరం చేసుకొచ్చిండు. నాగస్వామి నిలబడి చూస్తాడు, అట్నే చూస్తాడు, నిలబడి చూస్తాడు, అట్నే అహంకార పూరితంగానో మనం పోయి మనం చేస్తే అన్ని చెల్తాయి అనే విధంగా ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే చట్టం అనేది అందరికంటే పైన ఉన్నది. నిన్న ఈ బిడ్డ ఎప్పుడైతే చెప్పిందో దయానడి కొట్టంగానే ఇమ్మీడియట్ గా పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, వచ్చి సేఫ్టీ పెట్టారు. లేకుంటే ఆమె పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. పెట్టారు. సిఐ గారు కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. సిఐ గారు కూడా ఈ రోజు పిలిచారు, ఎంక్వైరీ కూడా పిలిచారు. వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు, చట్టపరంగా వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ విధంగా ఒక మహిళని కొట్టడం అనేది ఎంత దారుణమైన విషయం అంటే నేను ఇంతవరకు ఎక్కడ చూడలే. ఇక్కడ దగ్గరలో చూసినప్పుడు ఏదో ఒక గెట్టు పంచాయతీ, పుట్ట పంచాయతీలు, ఆ పంచాయతీల్లో కుటుంబాల మధ్యలో జరుగుతాయి. కానీ నీకు సంబంధం లేని విషయంలోకి వెళ్ళి నువ్వు ఎవరో జవాన్లు అంటే వీళ్ళు మరి చిన్నప్పుడు ఎప్పుడు చూసినది సారా బట్టీలు పగల కొట్టడం కోసం కొంతమంది జవాన్ లాగా తయారయ్యి వెళ్ళిపోయేవాళ్ళు చూశాను. వీళ్ళకి ఏ హక్కుతోటి ఒకవేళ బెల్ట్ షాప్ అనుకుందో వాళ్ళు అనే విధంగా ఏంటంటే బెల్ట్ షాపు ఇక్కడెక్కడో కొంటారు కదా, ఇక్కడ కొన్నారు కదా, అక్కడ కొన్నారనేది వీళ్ళెవరు అసలు? వీళ్ళకి ఏ అధికారంతో ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వచ్చింది అనే దానికి కారణాలు లేవు ఇప్పుడు దాకా. అదే విందామనుకుంటున్నా. అసలు వాళ్ళకు ఉన్న కారణాలు ఏంటి? ఈ బిడ్డ మీద, ఆడబిడ్డ మీద చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? ఒకవేళ నీకు తిట్టిందో లేకుండా ఏమైనా అయిందని నీ వాదన నీకు ఇప్పుడు 100 కారణాలు వెతుకుంటావు. నువ్వు ఈ రోజు నీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం
ఒక 100 కారణాలు ఎత్తుకుంటావు. నువ్వు స్వామి మాలలో ఉండి ఒక ఇంటికి ఎలా వెళ్తావు? అసలు ఒక ఆడబిడ్డకి మంచి చెడులు ఉంటాయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదని ఇంకిత జ్ఞానం నీకు లేకుండా ఆ ఇంటికి వెళ్ళావు, అర్ధరాత్రి కాడ వెళ్ళావంటే నీ ఉద్దేశం ఏంది? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇక్కడ అశాంతి నెలకొల్పుదాం అనుకుంటే మాత్రం తోకలు కట్ చేసే విధంగా ఖచ్చితంగా సమాజంలో మాలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. అహంకార పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానపల్లి గ్రామంలో తిరుమల ప్రసాదం తలంబ్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, లడ్డూ ప్రసాదం, స్వామివారి కళ్యాణ ఫోటోను ఇంటింటికి అందించారు. గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా తిరుమల ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుందని జనసేన సీనియర్ నాయకులు తోట నాగేశ్వరరావు తెలిపారు. గురజాల నియోజకవర్గ ప్రజానికానికి అలాగే కేసనపల్లి ప్రజానికానికి 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు రతనేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గత నెల 20వ తారీఖున శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. దాని సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు తెలియజేస్తూ ప్రసాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురజాల నియోజకవర్గం మొత్తం కూడా పంపిణీ జరుగుతుంది. దానిలో భాగంగానే కేసనపల్లి గ్రామంలో కూడా గడప గడపకి ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలు, కేసనపల్లి ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలి. గత అనుభవాలు గత సంవత్సరం ఎలా ఉన్నా రాబోయే సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ రతనేని శ్రీనివాసరావు గారు ప్రసాదాలు పంపిణీ చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. బీఆర్ఎస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి హనుమ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంకు చెందిన సిరివేరి నాగమణి మీద గ్రామ ఉప సర్పంచ్ నరసింహారావు, సందీప్, నాగు దాడి చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కొనలేని ఆడబిడ్డను అడ్డుపెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్లూరి గంగాధర్ ప్రోత్సాహంతో తప్పుడు కేసులు పెడుతున్నారని హనుమ ఆరోపించారు. ప్రజలు అనేది ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలతోటి మనం మమేకమైపోయి వాళ్ళ ఇంట్లో సభ్యుల్లాగా ఉంటే మన గౌరవిస్తారు, మన ఆదరిస్తారు. అంతేగాని నటించుకుంటానో అబద్ధాలు చెప్పుకుంటానో తిరిగితే జీవితంలో ప్రజలు ఎప్పుడు మనని చెదరించుకోవడం తప్ప మనం ఎప్పుడు అర్థం చేర్చుకోరు. దయచేసి ఇంత జరిగింది. 10 వార్డులు గెలుచుకున్నాం, 476 మెజార్టీతో గెలిచాం. ఉన్న 1700 ఓట్లలో దాన్ని జీర్ణించుకోలేక మా మీద ఏ రకంగా బురద చల్లాలి అనే కక్షపూరితమైన వాతావరణాన్ని గ్రామంలో తీసుకురావడం కోసం చూస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. గత 2 సంవత్సరాల నుంచి రామచంద్ర నాయక్ గారి ఆశయాల కోసం రామచంద్ర నాయక్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మేము భాగస్వామ్యం ఉన్నాయి. ఊళ్ళో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ రకంగా చేసుకుంటూ పోయి రామచంద్ర నాయక్ గారిని బదనం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు వీళ్ళు. రామచంద్ర నాయక్ గారికి వాళ్ళకి సంబంధం లేదు ఉన్నమాట చెప్తాం. ఎందుకంటే రామచంద్ర నాయక్ గారు ఇదే సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఎవరు గెలిచి వస్తే వాళ్ళకే సాయం చేస్తారన్నారు. అదే మాట కూడా వాళ్ళే వాట్సాప్ లో పెట్టుకున్నారు. ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తి కాకుండా ఇంకొకరు కాకుండా గ్రామంలో ఎవరు గెలిచి వస్తే ఆయనే నా వ్యక్తి అని వాళ్ళే మెసేజ్లు పెట్టుకున్నారు. దయచేసి మీరు ఆర్టీసీ కళాభవన్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 30 సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ చేస్తూ ఒక ప్రమాదం కూడా జరగకుండా సేవలు అందించిన 18 మంది డ్రైవర్లకు ప్రమాదరహిత డ్రైవర్ అవార్డులు అందించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. భద్రతా మాసోత్సవం చాలా సంవత్సరాలుగా వారోత్సవాలు ఉంటాయి కాబట్టి మనం మాసోత్సవం అనడం ఇంకా కొంత 2-3 సంవత్సరాల నుంచే ఇది మంత్ సెలబ్రేషన్ అవుతా ఉంది. అంతకుముందు సంవత్సరాల తరబడి మీరు చిన్నప్పుడు ఎక్కడ బ్యానర్ చూస్తే రోడ్డు భద్రతా వారోత్సవాలు అని 20-30 ఏళ్ళు చూసాం కాబట్టి రోడ్డు భద్రతా వారోత్సవాల కింద ఉంటుంది. బట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని బాగా సెన్సిటైజ్ కంటే ప్రాముఖ్యతగా తీసుకొని 4 రోజుల పాటు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించాలి. ప్రజలు ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ప్రజల అవగాహన, ప్రజల యొక్క భాగస్వామ్యం లేకపోతే కార్యక్రమం విజయవంతం కాదు. ఇట్లా యాక్సిడెంట్లు, క్రాష్ అయితేనే ఉంటాయి, ప్రాణాలు పొందుతూనే ఉంటాయి అనేటువంటి ఆలోచనతోటి 4 రోజుల పాటు కార్యక్రమాలు తీసుకుంది.
దానిలో భాగంగా చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అధికారులు అందరం కూడా ఒక రవాణా శాఖలో ఒక ఆర్టీసీలో ఒక ఆర్ఎండ్పీ చేస్తే సరిపోదని మొత్తంగా 33 జిల్లాలు ఈ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రం యాక్సిడెంట్ లేకుండా ఉండాలనే ఆలోచనతోటి 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, విద్యాశాఖ అధికారులను, ఆర్ఎండ్బీ, ఆర్టీసీ అందరినీ కూడా పిలిచి వీడియో కాన్ఫరెన్స్ చేసి ఈ కార్యక్రమం లోపల అందరి భాగస్వామ్యం తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి ఉదయం రవాణా శాఖ కార్యాలయంలో పిల్లలు, ఇతర పెద్దలు అందరితో పాటుగా రోడ్డు భద్రతకు రవాణా శాఖ ఏం చేయాలి, ప్రజలు ఎక్కడ సహకరించాలనే సమావేశం జరిగింది. రవాణా శాఖ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈ రాష్ట్రంలో చదువుతున్న పిల్లలందరికీ ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా ఒక అప్లికేషన్ ఇస్తా ఉన్నారు. ఆ అప్లికేషన్ తీసుకొని ఉదాహరణటువంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులైన డ్రైవర్లు, కండక్టర్, సిబ్బంది ఎవరైనా వాళ్ళ పిల్లలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీర్పూర్లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఈరోజు ఆలయంలో జరిగే అభిషేకాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా వెల్లడించారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు ఆలయం తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆశీస్సులు భక్తులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు మా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరికీ మరి యొక్క నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి మరి భక్తులు పొద్దున్న నుంచి ఉదయం నుంచి అధిక సంఖ్యలో రావడం జరిగింది. మరి వారందరికీ మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారికి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ భక్తులందరికీ మరి యొక్క 2026 సంవత్సరము వారి అందరికీ మరి యొక్క సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి యొక్క బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానం తరపున మరి మా ఈవో శశిధర్ గుప్తా మరి యొక్క మా బాలక మండలి అందరి తరపున సిద్దిపేట జిల్లాలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లాలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ నాయకుడు పోతురాజు 14వ వార్డు మాజీ వార్డు కౌన్సిలర్ అయ్యప్ప మాల ధరించి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమం మానుకోట అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు మాధవ నంబూదిరి కేరళ పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. 14వ వార్డు పట్టణం సుఖశాంతులతో ఉండాలని ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 300 మంది స్వాములు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్ బోలక్పూర్ పద్మశాలి కాలనీలోని సహపంక్తి భోజనాలు ప్రారంభించారు ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జయసింహ ఆంజనేయులు. నూతన సంవత్సరం సందర్భంగా కాలనీలోని 600 కుటుంబాలు సుమారుగా 2500 మంది ప్రజలు ఒకే చోట సహపంక్తి భోజనాలు చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అభినందించారు. ఈ న్యూ ఇయర్ నేపథ్యంలో పద్మశాలి కాలనీ ప్రజలు అందరూ ఐక్యంగా ఉంటూ కష్టసుఖాలను పంచుకోవడంతో పాటుగా ఆపదలో ఉంటే మేమున్నామంటూ ముందుకు రావడం అందరికీ ఆదర్శమన్నారు. కాలనీలోని ఇంకుడు గుంతలు, పచ్చదనం, పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత పాటిస్తున్నారన్నారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు కాలనీలో త్వరగా సీసీ రోడ్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. చాలా సంతోషం. ఈనాడు న్యూ ఇయర్ సందర్భంగా పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలోని పద్మా కాలనీలో పద్మశాలి కాలనీలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం చేస్తున్నారు. మరి అన్నదాన కార్యక్రమం ఫస్ట్ టైం కాకుండా ఫర్ ద లాస్ట్ 10 years దే ఆర్ డూయింగ్ దిస్ ఫేట్. కాబట్టి అందరినీ పెద్ద ఎత్తున ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నం పెడుతూ వాళ్ళకు మేము ఉన్నాము, ఇక్కడ ఎవరికి ఇల్లే కాకుండా ఎవరు వచ్చినా కానీ మేము సాయం చేయడానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇక్కడున్న పద్మశాలి సోదరులు సోదరిమణులు చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం అని తెలపరుస్తూ వాళ్ళు ఇలానే మరి అందరికీ సహకరిస్తూ అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. జాతీయ వడ్డెర సంఘం కామారెడ్డి పట్టణ నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలోని ఎన్నుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణ నూతన అధ్యక్షులుగా బాలయ్య, ఉపాధ్యక్షులుగా చిరంజీవి రాజు, మక్కల శ్రీను, కార్యవర్గ సభ్యులను జిల్లా అధ్యక్షులుగా గుంజి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు చెల్ల ఎల్లయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. వెనుకబడిన తమకు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. మా కులానికి ఎక్కడ ప్రభుత్వం నుండి ఎలాంటి న్యాయం జరగలేదని, తమకు కులానికి సంబంధించిన పనిముట్లను మాకు ప్రభుత్వం అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో ప్రతి కమిటీలు వేస్తున్నాము. టౌన్ కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు వేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం మేము వడ్డెరలను వెనకబడ్డాం కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని కూడా ఇప్పుడు వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మాకు కూడా ఆ కార్పొరేషన్లో మా నిధులు మాకు కేటాయిస్తే మా కులవృత్తికి మాకు ఉపయోగపడతాయని ముఖ్య ఉద్దేశంలో ఈ తెలంగాణ స్టేట్ మొత్తం మేము వడ్డెర కమిటీలు వేసుకుంటూ వస్తున్నాము. దానికి ప్రతి ఒక్క వడ్డెరలు సహకరించాలని, జాతీయ వడ్డెర సంఘానికి సహకరించాలని ఉద్దేశంతో, అంటే మా కుల వృత్తులు కానీ మా వాళ్ళు మా యొక్క ఉపాధి అవకాశాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మేము కొంత కోల్పోతూ ఉన్నాం. అయితే మా యొక్క ఉపాధి అవకాశాలను మాకు ప్రభుత్వాలు కల్పించే విధంగా, మాకు రావాల్సిన రిజర్వేషన్లు మాకు వచ్చే విధంగా, చట్టసభలలో మా యొక్క వాయిస్ వినిపించే విధంగా ప్రభుత్వాలు మమ్మల్ని మా యొక్క కులాన్ని గుర్తించాలనే ఒక ఉద్యమే ఈ యొక్క కమిటీని, నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కమిటీ If you put an update, stay tuned.